హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మ్యాథ్స్ టీవీ. జ్యోతిష్యం గురించి మనకి చాలా రకాల సందేహాలు ఉంటాయి. మరి అలాంటి సందేహాలలో కొన్నిటి గురించి వివరించడానికి ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష ఆచార్య తాడి కేదార్నాథ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, అసలు నిమిత్త జ్యోతిష్యం అంటే ఏంటి? ఈ నిమిత్త జ్యోతిష్యం ముందే మనం ఎలా తెలుసుకోవచ్చు? నిమిత్త జ్యోతిష్యం అంటే శకున శాస్త్రంలోనే ఒక రకమైనటువంటి భాగం. మ్మ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారనుకోండి, మనం ఏమంటాం ఇమ్మీడియట్‌గా తుమ్ముడు తుమ్ము తమ్ముడే చెప్తుందని సామెత ఉంది. అంటే వెళ్ళబోయే వర్క్‌లో మనం చేసేటువంటి లోపం ఏదో ఉందనేటువంటిది ఇండైరెక్ట్‌గా తెలుసుకునేటువంటి అంశం. అలాగే మనం వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు అనేటువంటివి అంటే ఏదైనా ఒక విషయం నిమిత్తం వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని సింప్టమ్స్ అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. అంటే మనం వెళ్ళబోయేటువంటి కార్యం జరుగుతుందా? జరగదా? లేకపోతే ఎటువంటి పర్యవసానం ఉండగలదు అనేటువంటిది కొంత ఐడెంటిఫికేషన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇది కొద్దిగా అంటే శకున శాస్త్రాన్నే కొద్దిగా ఫార్వర్డింగ్ చేసి చెప్తే మనం నిమిత్త జ్యోతిష్యంగా చెప్పుకోవచ్చు. ఈ నిమిత్త జ్యోతిష్యంలో అంటే ఇది జాగ్రత్తగా ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అంటే ఎవరైనా చెప్పొచ్చు. కేవలం ఇది సిద్ధాంత భాగం గాని, జ్యోతిష భాగం గాని నేర్చుకునే వాళ్ళే చెప్పొచ్చు అనేటువంటిదేం కాదు గానీ, చిన్న చిన్న సంకేతాల ద్వారా సంకేతాల ద్వారా మనం మ్మ్, మనం చెప్పవచ్చు. తెలుసుకోవచ్చు అంటారు. జ్యోతిష్యం త్రిస్కంధాత్మకం. మ్మ్. సిద్ధాంతం, సంహిత, హోర అనేటువంటి 3 విభాగాలుగా మనం విభజించబడింది. బయటికెళ్ళేటప్పుడు ఏదైనా అపశకునం లాగా ఎదురొస్తే వస్తుంది. ఇలాంటి వాటిని ఇదంతా కూడా కూడా మనం పరిగణలోకి సంహితా తీసుకోవాలి. భాగంలో చెప్పబడినటువంటి హ్మ్. అంశం. హ్మ్. మరలా మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం దాదాపు 8 రకాలైనటువంటి ఫలిత విధానాలు ఉన్నటువంటివి ఉన్నాయి. హ్మ్. అదేంటంటే అంతరిక్షము, భౌమము, లక్షణం, స్వప్నం ఇలా ఉంటూ ఉంటాయి. అంతరిక్షం అంటే మనకి ఆకాశంలో ఈ యొక్క సిద్ధాంత భాగాన్ని గణించేటువంటిది. అలాగే ఉలకలు, ఇలాగే వేది విద్యుత్పాతాలు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. వాటి ఆధారంగా చెప్పేటువంటిది జ్యోతిష్యంలో కొన్ని విభాగాలు అంటే మనకి ఇవి పడుతూ ఉంటాయి. పిడుగుపాటు పడడం ద్వారా పలానా ఇబ్బంది జరిగిందని వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో సంహిత విభాగంకి చెందినటువంటిది ఈ యొక్క శాస్త్రంలో. అలాగే దీంట్లోనే అంటే ఈ సంహిత విభాగంలోనే మనకి శకున శాస్త్రము. ఈ శకున శాస్త్రాన్ని అప్‌గ్రేడేషన్ చేస్తే నిమిత్త శాస్త్రంగా చెప్పవచ్చు. హ్మ్. ఉదాహరణకి ఏదైనా మనం ఒక ప్రయాణ నిమిత్తం వెళ్ళాం. స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రయాణం కనుక వెళ్ళగానే మనకి కారు గాని, ఆటో గాని ఈజీగా దొరికాయి. అలాగే వెళుతున్నటువంటి క్రమంలో కూడా మంచి శుభశకునాలు కనుక ఉంటే ఆటోమేటిక్‌గా అదేమవుతది, మనం వెళ్ళబోయేటువంటి కార్యం మాక్సిమం సక్సెస్‌ఫుల్‌గానే మనం చెప్పొచ్చు. అదే వెళ్ళేటువంటి కార్యంలో అంటే వెళ్తున్నప్పుడు మనం క్రింద పడిపోయినా, లేదంటే ఏదైనా వెహికల్ వచ్చి మనకి ఇబ్బంది పెట్టినా, లేతే సమయానికి మనకు కావాల్సినటువంటి అంటే వెళ్ళబోయే కార్యక్రమానికి సంబంధించినటువంటి వెహికల్స్ దొరకకపోయినా, అంటే ఏమవుతది ఇవన్నీ గూడా కొంత అశుభ సూచికలు అనగా మనం చెప్పుకోవచ్చు. బయటకి వెళ్ళబోయే ముందు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనుసరిస్తూ ఉంటారు. ఉంటాం. గురువుగారు ఏదైనా ఉంటాం. మంత్రం చదువుకోవడము అవును. అలాగా. అంటే అప్పుడేంటంటే అంటే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు వేరేగా ఉంటాయి. హ్మ్. ఇవైతే మాత్రం ఇటువంటి సూచనలనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. ఇంకొద్దిగా మనం అప్‌గ్రేడేషన్ చేసి చూసుకున్నట్లయితే గనుక ఏమవుతదంటే, ఎవరిదైనా ఎవరిదైనా ఒక శుభకార్యం అనుకుందాం. హ్మ్. ఎవరైనా ఈ సిద్ధాంతిని గాని, లేదంటే పెళ్ళి ఇది అవుతుందా అని ప్రశ్న అడిగినప్పుడు, ఈ జ్యోతిష్యుడు ఉండేటువంటి స్థితిని బట్టి అంటే ఉదాహరణకి నేనేదో ఒక శుభకార్యంలో ఉన్నాను. నాకు ఎవరో క్లయింట్ కాల్ చేశారు. "ఏవండీ మాకు పెళ్ళెప్పుడవుతదంటే, అది త్వరలో అయిపోతదని" ఆన్సర్ ఇచ్చేయొచ్చు. ఇంక వేరే జాతకం గాని, దానికి సంబంధించినటువంటి ఏది చూడనవసరం లేదు. ఎందుకంటే, మనం ఉండేటువంటి స్థితే వాళ్ళకి ఆన్సర్ చెప్తుంది. అంటే ప్రకృతి చెప్తున్నట్టుగా మనం భావించాలి. హ్మ్. అలాగే మనము ఒక బ్యాడ్ ఇన్సిడెంట్‌లో ఉన్న ఎవరైనా మరణించినప్పుడు గాని, ఇటువంటి వాటిలో ఆ సమయంలో ఇదే వివాహానికి సంబంధించినటువంటి ఎవరైనా మ్యారేజ్ కోసం అడిగారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు అప్పుడే మ్యారేజ్ అవ్వదనే చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు ఆ ఇందులో సమయంలో నా మనం చెప్పం గానీ, హ్మ్.
వారికి మనం ఊహించేది ఏంటంటే వీళ్ళకి వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రస్తుతానికి అయితే ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయం మనం గ్రహించగలగాలన్నమాట. ఇంకొక సందేహం అండి. చాలా మంది ఇలా మీరు చెప్పినట్టు ఇప్పుడు ముఖం చూసి చెప్తాము అని. ముఖం చూసి కూడా జాతకం చెప్తూ ఉంటారు. చెప్పొచ్చు. ఇది ఎంతవరకు నిజమంటారండి? నిజం అంటే వారి యొక్క లక్షణాలన్నీ కూడా దాంట్లో ముఖంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంతే ముఖం అంటారా? అద్దం లాంటిది కదా! హ్మ్. అందువల్ల దీంట్లో మనకి చాలా రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇదంతా కూడా సాముద్రిక విభాగంలో అంగ సాముద్రికం, ముఖ హ్మ్. సాముద్రికం, పాద సాముద్రికం, హస్త సాముద్రికం ఇలా విభాగాలు ఉన్నాయి. ముఖ సాముద్రికం అంటే ఏంటి? అదే ఇంకొకటి కపాల శాస్త్రం. అంటే మన యొక్క హెడ్ ఏదైతే నుదురు. ఉందో, హ్మ్. ఈ నుదురు కాదు. ఈ హెడ్, ఈ కపాలం. ఆ! కపాలం ఏదైతే ఉందో దీని యొక్క షేపు, సైజుని బట్టి హ్మ్. రిజల్ట్ చెప్పేటువంటి విధానం ఉంది. ఇది హ్మ్. స్క్వేర్‌లో ఉందా? రౌండ్‌లో ఉందా? ఫోటో చూసి కూడా చెప్పొచ్చా గురువుగారు? ముఖ శాస్త్రం వస్తే ఫోటోని కూడా చూసి చెప్పొచ్చు. హ్మ్. ఇదేమవుతది? ఇది రౌండ్‌గా ఉందా? స్క్వేర్‌గా ఉందా? లేతే అది కోలగా ఉందా? వాటిని బట్టి రిజల్ట్ చెప్తారు. హ్మ్. దాని తర్వాత ముఖ శాస్త్రం. ముఖ శాస్త్రం ఇది ఫోర్ హెడ్. హ్మ్. ఫోర్ హెడ్‌ని బట్టి ఫోర్ హెడ్ మీద ఉండేటువంటి అడ్డుగీతలను బట్టి దాదాపు ఇది అడ్డుగీతలు అనేటువంటివి దాదాపు 32 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి వస్తూ ఉంటాయి. ఇలా ముడి వేయగానే మనకు కొన్ని గీతలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బ్రహ్మ గీతల కింద చెప్తూ ఉంటాం మనం. ఇదేమవుతది? ఈ గీతలను బట్టి ఫస్టు మనకి శని కారకుడవుతూ ఉంటాడు. ఫస్ట్ గీత పాడైతే గనక వారికి ప్రొఫెషన్‌లో అబ్‌స్టాకిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలాగ కారకత్వాలను బట్టి మనం చెప్పేటువంటి విధానం ఉంటది. గజిబిజి రేఖలు ఉంటే గనక వారికి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. చెయ్యి చూసి జాతకం చెప్పడం ఎలా గురువుగారు? చేసి చూసి చెప్పడం అంటే మీకు దీంట్లో ఉండేటువంటి రేఖలు, గ్రహస్థానాలు ఏవి బాగున్నాయి, ఏవి బాగోలేదు. దాని ఆధారంగా చెప్పేటువంటిది చేతికి సంబంధించినటువంటి హస్త సాముద్రికం అని చెప్తా ఉంటాం. ఇదేంటంటే హస్త సాముద్రికానికి, ముఖ సాముద్రికంతో ఇది లింక్ చేసి చెప్పినట్లయితే మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ముఖంలో ఒక రకమైనటువంటి కళని పట్టాలన్నమాట. అంటే ఇది ఎక్స్‌పీరియన్స్ అయినటువంటి పామిస్టులు గాని, ఫేస్ రీడర్స్ గాని చూస్తూ ఉంటారు. ఒక రకమైనటువంటి అట్రాక్షన్. అంటే దాన్నే మనం తెలుగులో లక్ష్మీ కళ అని చెప్తూ ఉంటాం. హ్మ్. ఎవరు ఇది స్త్రీలకి పొగిడేటప్పుడు ఏం చెప్తూ ఉంటాం, వారిలో ఒక మంచి లక్ష్మీ కళ ఉందని చెప్తూ ఉంటాం. అదేంటంటే అదొక రకమైనటువంటి అట్రాక్షన్ అనమాట. ఆ అట్రాక్షన్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకి జీవశక్తి అనేటువంటిది బావుంటుంది. మంచి యాక్టివ్‌నెస్ వాళ్ళకి మంచి అభివృద్ధికరమైనటువంటి సమయం నడుస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ మనం దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమందిలో ఇది ఏదో తెలియని ఒక రకమైనటువంటి జీవకళ కొద్దిగా తక్కువగా ఉంటది. హ్మ్. అంటే ముఖ్యంగా మనం మన పిల్లలు గాని, లేదంటే ఎవరన్నా మన దగ్గర బంధువులు గాని, వీరిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే, వారిలో మనకి వాళ్ళకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతూ ఐడెంటిఫై ఉంటాం. చేయొచ్చు. అదేంటి మీకు ఈరోజు హెల్త్ బాలేదా ఏంటి అని అడుగుతూ ఉంటాం. అలాగే ఇది మన సమాజానికొచ్చేటప్పటికి, వారిలో గనక జీవకళ ఉట్టిపడినట్లయితే గనక వారికి అభివృద్ధిలో ఉన్నట్టే చెప్పాలి. జీవకళ తగ్గుతున్నట్టే వారికి త్వరలో హెల్త్ ఇష్యూస్ గాని, లేదా కొన్ని ఫైనాన్షియల్ అబ్‌స్టాకిల్స్ గాని వస్తాయి అన్న విధంగా మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. హ్మ్. అదొకటి చూసుకోవాలి. తర్వాత మనకి ఈ ఫేస్ రీడింగ్‌లోనే చాలా విభాగాలున్నాయి. కనుబొమ్మలు బట్టి చెప్తూ ఉంటారు. కనుబొమ్మలు దండ్రాకారంగా ఉండాలి. ఒకటి అప్ అండ్ డౌన్ ఉంటే దాన్ని బట్టి రిజల్ట్. అలాగే కళ్ళు పైకుంటే ఒక రిజల్ట్, లోతుగా ఉంటే ఒక రిజల్ట్ ఉంటుంది. హ్మ్. అలాగే కళ్ళు లోతుగా ఉంటే సరిగ్గా నిద్రపోకపోవడం, నిద్రపోవడం. సూక్ష్మ పరిశీలన అనేటువంటిది ఉంటుంది. కళ్ళు పైకుంటే గనక వీళ్ళు ఎక్కువగా ఊహల్లో విహరించడం అనేటువంటిది ఉంటుంది. హ్మ్. అలాగే కనుబొమ్మలు దండ్రాకారంలో ఉంటే గనక అది శుభసూచకంగా చెప్పబడుతుంది. అలాగే కనుబొమ్మలు జిగ్‌జాగ్ ఉంటే గనక వారికి మ్యారిటల్ విషయాల్లో ప్రాబ్లమ్స్ అన్న విధంగా చెప్తా ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క మనం చెప్పే ఈ ఫోర్ హెడ్ నుదురు మన కేసీఆర్ గారికి ఉంది చూసారా? ఆ టైప్‌లో ఉంటే వాళ్ళు క్రియేటర్స్ అని చెప్పొచ్చు. ఏదైనా కొత్తయి క్రియేట్ చేయగలుగుతారు. అలాగే ఈ రేఖలు కనుక ఈ పైన కొద్దిగా గజిబిజి రేఖలు గానీ, ఇవన్నీ ఉంటే కొద్దిగా ఎడ్యుకేషను, ఫైనాన్షియలు, కుటుంబ సమస్యలనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఎటువంటి డౌటే ఉండదు. అలాగే మనకి బుగ్గలు, బుగ్గలు కూడా మనకి లక్ష్మీ కళను తెలియజేస్తూ ఉంటాయి. హ్మ్. బుగ్గలు ఇది చబ్బీగా బాగా అందంగా ఉన్నట్లయితే గనక వారు సున్నితమైనటువంటి మనస్కులుగా మనం చెప్పొచ్చు. హ్మ్. అలాగే కొద్దిగా స్ట్రాంగ్ ఉండేటువంటి వాళ్ళైతే కొద్దిగా హార్డ్ పర్సనాలిటీగా మనం చెప్పొచ్చు. ఇలాగ మనం
ఫేస్ రీడింగ్ బట్టి ఫేస్ చెప్పొచ్చు. రీడింగ్ బట్టి వాళ్ళ చెప్పొచ్చు. చాలా విషయాలు చెప్పొచ్చు. ఒకటి ఉమ్, కాదు. ఉమ్, అంటే దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తా ఉంటాయి. ఉమ్. గురుగారు చేతిలో ధనరేఖ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? నన్నరేఖ అంటే మనకి ఇక్కడ ఇక్కడ గీసం చూడండి. ఉమ్, ఇక్కడ ఉండేటువంటి రేఖని ధనరేఖ అని చెప్తూ ఉంటాం. దీన్నే భాగ్యరేఖ, అదృష్ట రేఖ, ఇంకా ఇది లాభరేఖ అని కూడా చెప్తూ ఉంటాం. స్త్రీలకైతే సౌభాగ్య రేఖ. ఆ రేఖ ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా మనం ముఖంలో ఏ విధమైనటువంటి అట్రాక్షన్ అని అనుకుంటున్నామో, అలాగే హస్తంలో ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకేంటంటే ఈ యొక్క అట్రాక్షన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. హస్తం ముఖ్యంగా హస్తం కూడా లక్ష్మీ కళను పొంది ఉన్నట్లయితే మంచిది. అలాగే హస్తాన్ని పరిశీలించినప్పుడు దాని యొక్క కలర్ కూడా చూడాలి. పింకు ఇది రెడ్, రెడ్ కూడా పర్వాలేదు. తర్వాత బ్లాక్ అనేటువంటిది ఉండకూడదు. అలాగే నీలం కలర్ ఉండకూడదు. యెల్లో కలర్ అనేటువంటిది ఉండకూడదు. అదే మనకి ఈ యొక్క గోధుమ వర్ణం అంటే వాళ్ళ యొక్క శరీర ఛాయను బట్టి ఇది కొంత కలర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి గోధుమ వర్ణం ఉంటే అట్రాక్షన్‌గా ఉంటే గనుక వారికి మంచి యోగాలు ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు. ఉమ్. చేతిలో గరుడ రేఖ ఉన్న వారికి అంటే అదృష్టం ఎలా కలిసి వస్తుంది? దీని గురించి వివరిస్తారా? గరుడ రేఖ అనేటువంటిది వారికి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఉమ్, గరుడ రేఖ అంటే ముఖ్యంగా గరుడ రేఖ ఇటువంటి కొన్ని రేఖలేంటంటే ప్రమాదాల నుంచి సేవ్ చేస్తూ ఉంటదనమాట. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఏమన్నా అవ్వాలనుకోండి, మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తప్పుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. గరుడ రేఖ వల్ల ఫలితాలు అదృష్టమే అంటారు. ఉంటుంది. దానివల్ల మంచిది. ఏమి మంచిది. ఇబ్బందేమి ఉండదు. గరుడ రేఖ. గురుగారు చేతిలో ఎక్స్ గుర్తు అనేది దేనికి సంకేతం అంటారు? ఎక్స్ అనేటువంటిది మనకి సాధారణంగా ఏమవుతదంటే క్రాస్. ఉమ్, క్రాసు, ఎక్స్ అని అంటూ ఉంటారు. ఇదేంటంటే కొన్ని చోట్ల మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తది. కొన్ని చోట్ల అశుభ ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్ గుర్తు ఏ లైన్ మీద ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి జీవిత రేఖ అని చెప్తా ఉంటాం ఇలా. ఈ జీవిత రేఖ మీద ఎక్స్ గుర్తు ఉంటే వారికి ప్రమాదాలు సంకేతంగా మనం చెప్పొచ్చు. అంటే సాధారణంగా ఇంటూ మార్క్‌కి కారకుడు కుజుడు అవుతారు జ్యోతిష్ శాస్త్రపరంగా. ఎప్పుడైతే ఉందో వారికి యాక్సిడెంట్స్ ఇటువంటివి అయ్యే అవకాశాలుంటాయి. ఇదే ఈ రేఖ మీద దీన్ని మనం శిరోరేఖ లేక దీన్ని బుద్ధి రేఖ అని చెప్తూ ఉంటాం. దీనికి ఇక్కడ గనక ఎక్స్ గుర్తుంటే గనక వీరికి బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే తలకి బలమైనటువంటి గాయాలు తగలడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారని మనకి చెప్పొచ్చు. అదే గనక మనకి ఇక్కడ ఎక్స్ గుర్తు అంటే రవి స్థానం క్రింద ఉంటే కనుక వీరికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి వచ్చే అవకాశాలుంటాయి. అలాగే మనకి ఈ ఎక్స్ గుర్తు గురుస్థానంలో ఇక్కడ ఉంటే గనక డైజెషన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని కోర్ట్ కేసెస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగే మ్యారేజ్ మాత్రం మంచి వైభవోపేతమైనటువంటి వివాహానికి గుర్తని చెప్పొచ్చు. వైవాహిక జీవితానికి మాత్రం ఇది పాజిటివ్‌గా చెప్పాలి. మిగతా అన్ని విషయాల్లో ఇది కొద్దిగా నెగెటివ్‌గా చెప్పాలి. అలాగే ఫైనాన్షియల్ ఆబ్‌స్టాకిల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఎక్స్ గుర్తు ఉందనుకోండి ఈ స్థానంలో. శని స్థానం అని చెప్తుంటాం. ముఖ్యంగా కాళ్ళకి, పాదాలకి సంబంధించినటువంటి సమస్యలొస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా శని వృద్ధాప్య కారకుడు అవుతూ ఉంటాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే అక్కడ ఎక్స్ ఉందో వృద్ధాప్య జీవితం చాలా ఇబ్బందులతో ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. కూడినట్టు కింద ఉంటుంది. ఉమ్, సాధారణంగా మనం బయట చూస్తూ ఉంటాం. వీళ్ళు అనాథలుగా రోడ్డు మీద పెద్దవాళ్ళని పెద్ద వయసు వచ్చిన తర్వాత వదిలివేయడం ఇవన్నీ వృద్ధాశ్రమాల్లో కూడా ఉండడం. ఇటువంటి కారణం అనమాట. అలాగే కాళ్ళు, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు నడవలేకపోవడం, ఉమ్, వృద్ధాప్యం బహు దుర్లభంగా నడవడం, ఫైనాన్షియల్‌గా అబ్‌స్టాకిల్స్, ఒక ఊర్లో పెట్టి మరొక ఊరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఈ శని స్థానంలో ఉండేటువంటి ఎక్స్ గుర్తు వల్ల వస్తూ ఉంటాయి. అదే మనకి రవి స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటే గనక వీ వారిలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ టాలెంట్‌కి సంబంధించినటువంటి గ్రోత్ అనేటువంటిది ఉండకపోవడం, అభివృద్ధి అనేటువంటిది ఉండదు. ఉండనప్పుడు వాళ్ళెంత చేసినా కూడా అంతే. అలాగే పేరు ఫలితం ప్రఖ్యాతులు ఉండదు. ఉండవు. ఉమ్, ఫలితం ఉండదు. అలాగే ఫైనాన్షియల్‌గా వాళ్ళకి వారు ఉండవలసినటువంటి స్థితిలో కూడా ఉండలేకపోవడం అటువంటివి జరుగుతుంటాయి. అదే గనక ఇక్కడ ఎక్స్ గుర్తు ఉంటే గనక బుధ స్థానంలో ఇది కూడా కొద్దిగా యాక్సిడెంట్‌లకి వాటికి సూచిక. ముఖ్యంగా మన ప్రేగులకు సంబంధించినటువంటి సమస్యలు, ఈ యొక్క పైనుంచి పడిపోవడం ఇటువంటియి. అలాగే వారికి వాక్కుకు సంబంధించినటువంటి సమస్యలు. అంటే సరిగ్గా మాటలు రాకపోవడం గానీ, లేకపోతే గనక వారికి మాట్లాడినా ఇది వల్గర్‌గా మాట్లాడడం. అంటే ఒక పద్ధతి ప్రకారం మాట్లాడలేకపోవడం. ఇంకా మిగతా సింబల్సు హస్తాన్ని పరిశీలించి అటువంటి విషయాలన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది. అటువంటి విషయాలను తెలియజేస్తుంది. అదే ఇక్కడ చంద్రస్థానంలో ఎక్స్ గుర్తుంటే మెంటల్ టెన్షన్స్ ఉంటూ ఉంటాయి.
అలాగే జలగండాలు ఉంటూ ఉంటాయి. అంటే సందర్భం బట్టి మిగతా హస్తాన్ని కంప్లీట్‌గా పరిశీలించి మనం అది నిర్ణయించాల్సి వస్తూ ఉంటుంది. అలాగే కొంతమందికేమో మనశ్శాంతి ఉండదు. మెంటల్ కండిషన్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. అదే గనుక ఇక్కడ ఎక్స్ గుర్తుంటే ఇది కుజ స్థానం కాబట్టి, ప్రథమ కుజ స్థానం కాబట్టి భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రుణ బాధలు, కొన్ని యాక్సిడెంట్స్ లేదంటే ఈ యొక్క కోర్ట్ కేసెస్ ఇటువంటి వాటిలో ఏదైనా ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలుంటాయి. అదే మనకి ఇక్కడ ఎక్స్ గుర్తుంటే గనుక ఇది కూడా దగ్గర బంధువులతో ఇబ్బందులు, మొదట అనుకున్నటువంటి సంబంధం క్యాన్సిల్ అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం. ఎడ్యుకేషన్ విషయాల్లో వాటి విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటివన్నీ ఆటంకాలు. కూడా ఇక్కడ ఎక్స్ గుర్తు అనేటువంటిది సూచిస్తూ ఉంటుందన్నమాట. అదే శుక్రస్థానంలో ఎక్స్ గుర్తు ఉంటే గనక వారికి భగ్న ప్రేమకి అదొక సింబల్ అనమాట. అంటే ఒక డీప్ లవ్ చేసి ఇబ్బంది పడడం ఇటువంటివి. అంటే దీంతో పాటు ఇంకా మిగతా రేఖలను పరిశీలించి ఇటువంటి మనం ఫలితాలు అనేటువంటివి చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్స్ గుర్తు అనేటువంటిది ఎక్కువ శాతం ఏదో 1, 2 పాయింట్లు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఇది నెగెటివ్‌గానే ఉంటది. ఇక్కడ మనకి ఈ రేఖగా ఆనుకుని వచ్చేటువంటి ఎక్స్ గుర్తు శుభసూచకం. అదేంటి జ్యోతిష్యాది మంత్రతంత్ర శాస్త్ర విద్యల్లో వారు ఇది ఆరితేరిపోతారని చెప్పొచ్చు. అలాగే దీన్ని ఆనుకుని ఉండేటువంటి ఎక్స్ గుర్తు కూడా మంచిదే. అదే ఇండివిడ్యువల్‌గా రాహు స్థానంలో ఎక్స్ గుర్తు ఉంటే గనక ఈ మంత్రతంత్ర శాస్త్రాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి గానీ, వీరికి మధ్య జీవితంలో కొన్ని ఇబ్బందులనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. ఎటువంటి కోర్ట్ కేసెస్ గానీ, లేకపోతే ఫైనాన్షియల్ అబ్‌స్టాకిల్స్ గానీ, ఇటువంటివి మాత్రం ఎదుర్కొనేటువంటి అవకాశాలుంటాయన్నమాట. అలాగే ఈ యొక్క ధనరేఖ మీద ఎక్స్ గుర్తుంటే గనక ఖచ్చితంగా ఫైనాన్షియల్ అబ్‌స్టాకిల్స్ అనేటువంటివి ఉంటాయి. ఇలాగ మనం ఏంటంటే ఆ ఎక్స్ ఎక్కడుంది, ఏ స్థానంలో ఉంది, దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్ అనేటువంటిది చేయవలసొస్తుంది. ఈ చేతిరేఖలనేది అసలు ఏ వయసు నుంచి మనం చూడొచ్చు గురుగారు? చూడొచ్చంటే దాదాపు రేఖలు బలపడేటువంటి సంవత్సరం 12వ సంవత్సరం. 12 సంవత్సరం 12 నుంచి. సంవత్సరం నుంచి చూడొచ్చు. అప్పటి వరకు ఏంటంటే అంతవరకు రేఖలు చిన్న పిల్లలు. రేఖలు బలపడవు. హ్మ్. రేఖలు కూడా ఏమవుతుందంటే మారుతూ ఉంటుంది. హ్మ్. అలాగే ఈ రేఖలు కొన్ని ఇన్నర్‌గా కొన్ని ఉంటూ ఉంటాయి. వయసు పెద్దదైన తర్వాత కూడా ఇన్నర్‌గా ఉండేటువంటి రేఖలు బయటకు వస్తూ ఉంటాయి. హ్మ్. ఇలా కూడా వస్తాయి కాబట్టి 12 12 సంవత్సరం నుంచి సంవత్సరాల చూడొచ్చు. నుంచి మనం చూడొచ్చు మనం. చూడొచ్చు. చూడొచ్చు. నిమిత్త జ్యోతిష్యం గురించి మరికొన్ని విషయాలు తెలియజేస్తారండి? చూద్దాం. మనం నిమిత్త జ్యోతిష్యంలో చెప్పాం. అలాగే ఎవరికైనా ఏదైనా ఒక కోర్టు లిటిగేషన్స్ ఏమైనా భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని కనుక ప్రశ్న అడిగినట్లయితే, ఈ యొక్క జ్యోతిష్యుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి అతనేమన్నా దీనికి రిలేటెడ్ అయినటువంటి అంటే ఆ సమయంలో ఏదైనా ఒక గొడవ జరుగుతున్నా, లేకపోతే అంటే ఆ సమయంలో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నా, అంటే ప్రమాదాలు వంటివి చూసినా అంటే దృశ్య, వార్త, శ్రవణం ద్వారా వీటిలో వేటి ద్వారా జ్యోతిష్యునికి సంకేతాలు ఏర్పడుతున్నాయో, అటువంటి సంకేతాలన్నీ కూడా ఈ క్లయింట్‌కి ఆపాదించబడి, వారికి ఇప్పుడప్పుడే ఇటువంటి విషయాలనేటువంటివి ఇంకా ఇబ్బందికర వాతావరణం ఉంటుందని మనం ఈజీగా చెప్పవచ్చు. అలాగే మరికొంతమందికి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అడిగేటప్పుడు ఎవరైనా మంచి ఫ్రూట్స్ ఏమన్నా తీసుకొచ్చి ఇస్తున్నా అరటిపళ్ళు. అరటిపళ్ళు గురువుకి సంకేతం అన్నమాట. అరటిపళ్ళు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా లేదన్నా ఒక ఫ్రూట్స్ ఉంటే అతి త్వరలో సంతానం కలుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క ఫ్రూట్స్ తీసుకొచ్చేటప్పుడు కమలాకాయ గాని ఇటువంటివి ఏమన్నా తెచ్చినప్పుడు దానికి కన్నం పెట్టి ఇది అంటే అది అస్తవ్యస్తంగా అంటే పూర్తి ఫలంలా కాకుండా తీసుకొచ్చి ఇచ్చినట్లయితే అది అడిగినటువంటి స్త్రీకి గర్భాశయ దోషాలుంటాయని చెప్పొచ్చు. హ్మ్. అలాగే ఆ లోపల ఉండేటువంటి తొనలను బట్టి వారి సంతాన సంఖ్య కూడా మనం చెప్పేటువంటి విధానం ఉంది. హ్మ్. అంటే ఇంతమంది పుట్టొచ్చు. అంటే హ్మ్. అది కూడా దేశ కాలమాన పరిస్థితుల్ని మనం అడ్జస్ట్ చేసి చెప్పవలసి ఉంటుందన్నమాట. హ్మ్. అలాగే మనం ఎవరికైనా హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నారు. ఐసీయూలో ఉన్నారు. ఆ సమయంలో ఏదైనా మనకి నెగెటివ్‌కి సంబంధించినటువంటి మనం ఏమన్నా అలా వెళ్తున్నప్పుడు ఒక శవాన్ని చూడడం గాని, లేకపోతే ఇది ఎవరైనా అంటే దృశ్య వార్త శ్రవణం ద్వారా మనకేమన్నా చెడు సంఘటనలు వినిపించినా గాని వారికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే పరిహారాలు సాధారణంగా కొన్నిటికి ఉండవు. కొన్నిటికి మాత్రం ఉంటూ ఉంటాయి. హ్మ్. వీటికి ఎప్పుడైనా సరే మనం ప్రయాణ నిమిత్తం వెళ్ళేటప్పుడు ఏంటంటే కృష్ణాష్టక స్తోత్రాన్ని గాని, కృష్ణ మంత్రాన్ని గాని అంటే అటువంటి సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు
ఇటువంటి మంత్రాన్ని చదువుకోవడం మంచిది. మంత్రాన్ని చదువుకు ఆ మంత్రం మంచిది. ఏదో ఇప్పుడు తెలియజేస్తారు. కృష్ణాష్టక స్తోత్రం మీకు యూట్యూబ్లో కానీ ఉమ్, దీంట్లో కానీ ఉమ్, దొరుకుతుంది. ఉమ్. అది అది పఠించినట్లయితే బాగుంటుంది. పఠించినట్టయితే బాగుంటుంది. ఫలితం అది ఉంటుంది. ఉమ్, చాలా బాగుంటుంది. లేదంటే ఇది విష్ణు 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 అని అనుకుని వెళ్ళినా ఉమ్, కూడా వీరికి ఉపయోగపడుతుంది అనమాట. ఉమ్, ఇలాగ మనకి ఈ నిమిత్త శాస్త్రానికి ఇవన్నీ ఏంటంటే జ్యోతిష్యంలో ఒక విభాగాలు. ఉమ్. సాముద్రికం, నిమిత్తం, అదే అలాగే ముఖ సాముద్రికం, అలాగే అంగ సాముద్రికము, ఇటువంటివన్నీ కూడా వాటిలో విభాగాలు అనమాట. ఈ విభాగాలను బట్టి వాళ్ళు నేర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి వారు చూసి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గురుగారు, చేతిలో శుభగుర్తులు అంటే ఏంటండి? అంటే వాటికి సంకేతం ఏంటి? సాధారణంగా మనకి శుభగుర్తులు అంటే ఊర్ధ్వ రేఖలు, అంటే పైకి వెళ్ళేటువంటి రేఖలు, వాటిని అది శుభగుర్తుగా చెప్పచ్చు. అలాగే మనకి ఓంకారము, స్వస్తిక్కు, ఫిష్ అంటే మత్స్యరేఖ, అలాగే మనకి ఈ యొక్క శంఖము, ధ్వజము, డోలు, త్రిశూలము, ఇవన్నీ కూడా శుభగుర్తులుగా చెప్పచ్చు అనమాట. అంటే ఈ యొక్క శుభగుర్తులను బట్టే వారి యొక్క స్థితి అనేటువంటిది అంచనా వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి శుభగుర్తుల్లో పుట్టారనుకోండి, అంటే కొంతమందికి ఏమవుతుందంటే హస్తం బాగుండి రేఖలు ఊర్ధ్వంగా ఉండేటువంటి వారు అభివృద్ధిలో ఉండేటువంటి వారు ఒకళ్ళైతే, కొన్ని శుభగుర్తుల మూలకంగా అభివృద్ధిలో ఉండేటువంటి వారు మరొకరు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పాం హ్యాండ్లో ఫిష్ లైన్ ఉంటే అది అభివృద్ధి సూచకం. అదే శంఖం ఉంటే కనుక కొన్ని ఇబ్బందులు ఎదురైనా వారు పరిశోధనాత్మక విషయాల్లో రీసెర్చ్లో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అరచేతిలో శంఖం ఉంటే మనకు సాధారణంగా నాడీ గ్రంథాలు చదవగలుగుతారని ప్రతీతి. అలాగే ఓంకారము, త్రిశూలము, స్వస్తిక్ ఉంటే అవి దైవ లక్షణాలు కలిగినటువంటి శుభగుర్తులు అనమాట. అంటే వారి ఇచ్చేటువంటి ఆశీర్వచనాలు కానీ, ఒకవేళ ఇటువంటి జ్యోతిషాది విద్యల్లో ఉంటే కనుక వారు మంచి హార్ట్ఫుల్గా ఉండేటువంటి వ్యక్తులు కానీ అవుతూ ఉంటారు. అలాగే యోగులు, సన్యాసులకి ఇటువంటి గుర్తులు ఉంటూ ఉంటాయి. అలాగే మరి కొన్ని శుభగుర్తులు ఇంకా చాలా మొత్తం 1,25,000 గుర్తులు ఉంటాయని మనకి సాముద్రిక శాస్త్రం తెలియజేస్తుంది. కానీ దాంట్లో ఏంటంటే కొన్ని వరకు మనం ఐడెంటిఫై చేయగలుగుతూ ఉంటాం, కొన్ని చేయలేకపోతూ ఉంటాం. అలాగే చతురస్రాకారపు గుర్తు ఉంటుంది. అది ఉంటే మనకి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం బట్టి ఆ స్థానానికి అభివృద్ధి. అలాగే ఎవరికైనా గృహయోగాలు ఉన్నాయా లేదా అనేటువంటి సూచించేటువంటిది ఈ యొక్క అది చతురస్రాకారపు సూచన. అందుకే మీ హస్తంలో గురుస్థానంలో చతురస్రాకారం గుర్తు ఉండడం వల్ల ఇల్లు ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఈ చతురస్రాకారపు గుర్తు ఇక్కడ ఉంటే కనుక గృహం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికైనా వారి జీవితంలో కొంటూ ఉంటారు. అదే కనుక ఇక్కడ కనుక ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్, ముఖ్యంగా వృద్ధాప్య జీవితంలో చాలా మంచి అభివృద్ధిలో అంటే ఒక ఉంటారని అమ్మాయి చెప్పొచ్చు ఉందనుకోండి, ఇప్పుడు అన్నమాట. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత భర్త ద్వారా, ఇప్పుడు ఒక అమ్మాయి చేతిలో ఒక ఉమ్. గృహం ఉంది అనేది ఉంటే, అది భర్త ద్వారా అయినా రావచ్చు అంటారా? లేదా ఆ అమ్మాయి సొంతంగా ఉంటుంది అంటే అని? సొంతంగా అంటే కొన్ని రేఖలను పరిశీలించి చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా వారి జీవితంలో వీరు అనుభవిస్తారా లేదా అనేటువంటిది సూచిస్తుంది. అంతవరకు మాత్రం అది చెప్తారు. అక్కడ సూచిస్తుంది. అది భర్త ద్వారానా లేకపోతే ఈమె ఇండివిజువల్గా అనేటువంటిది మనం మిగతా పరిశీలన అనేటువంటిది చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒక ఫిమేల్కి ఇంచుమించు 23, 24, 20 దాటిన తర్వాత నుంచి మ్యారేజ్ అవుతుంది. ఈ లోపల అటువంటి శుభగుర్తు ఇండికేషన్ వచ్చిందనుకోండి, పెళ్ళికి ముందు జరుగుతుందని చెప్పాలి. అంటే అవి ఇది మధ్యలో కూడా ఏర్పడుతుంటాయండి మధ్య చేతిలో మధ్యలో రేఖలు. కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని ఏమో ఆల్రెడీ పుట్టుకతోనే ఉంటూ ఉంటాయి. ఇలా ఎన్ని సంవత్సరాల వరకు ఒక మనిషికి, చెప్పలేము, అది చివరి వరకు కూడా రావచ్చు. ఒక వ్యక్తికి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు కూడా చేతిలో రేఖలు వస్తూ రేఖలు ఉంటాయి. వస్తూ ఏమి ఉంటాయి. డౌట్ ఏం లేదు. కొన్ని ఇన్నర్గా ఉండేటువంటి రేఖలు వస్తూ ఉంటాయి అనమాట. ఉమ్. ఇన్నర్గా ఉండేటువంటి రేఖలు బయటికి వారికి ఎక్స్పోజ్ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఉమ్. ఇదేమవుతుంది, ఆ యొక్క శుభగుర్తు ఆ యొక్క ఏజ్ని బట్టి మనం ఇది ఎప్పుడు వస్తుంది చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ఈ 24 అంటే వివాహ యోగము, అంటే ఇక దీనికి పరిశీలించవలసినటువంటి అంశాలు చాలా ఉంటాయి. వివాహ యోగం ఉంది, ఆమెకి ధనరేఖ అనేటువంటిది బాగుంది ఆ సమయం నుంచి, అక్కడెక్కడ చతురస్రాకారం గుర్తుంది అనుకోండి, పెళ్ళైన తర్వాత భర్త ద్వారా భర్త ఈమె ద్వారా. సుఖ సౌఖ్యాలు అనుభవిస్తుందని చెప్పొచ్చు. ఇలాంటి గృహయోగాలు కానీ ఇటువంటివన్నీ కూడా.
గురుగారు, ఒక వ్యక్తి జాతకానికి ఈ చేతిరేఖలకి ఏమైనా సంబంధం ఖచ్చితంగా ఉందండి? ఉంటుంది, ఏం డౌట్ ఏం లేదు దాంట్లో. అంటే ఒక వ్యక్తి ఒకవేళ జాతకం మంచిగా లేదనుకోండి, ఉమ్. ఒకవేళ చేతిరేఖలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకోండి, అలాగే ఏం చూపించదా, అలా అక్కడ ఏం బాగుంటే ఇక్కడ చూపించదా? బాగుంటుంది, ఇక్కడ బాగుంటే అక్కడ బాగుంటుంది. అంతే అంటారా? అంతే. రెండిటికి రెండిటికి సంబంధం ఉంది. సైమల్టేనియస్ గా ఉమ్. లేకుండా ఏం జరగదు. గురుగారు, ఈ అంటే మనం ఐడెంటిఫై చేయడంలో ఒక్కొక్కసారి కొద్దిగా లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు జ్యోతిష్యుడు ఇది ఈ 2 సబ్జెక్టులు వచ్చినట్టు వరకు అయితే తెలుస్తుంది. ఒకసారి ఏమవుతుందంటే మనం ఓవర్‌లుక్‌లో కూడా ఇది దాన్ని బైపాస్ జరిగేటువంటి సూచనలు కనిపిస్తుంటే అప్పుడైతే కొద్దిగా మిస్ అవుతూ ఉంటది కానీ ఖచ్చితంగా దానికి దీనికి సంబంధం ఉండకుండా ఏమి ఉండదు. గురుగారు, ఈ చేతిరేఖల గురించి అలాగే ఈ నిమిత్త జ్యోతిష్యం గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలండి.